నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచకాలు పెరిగాయని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. 2014 ముందు ఆ తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని రాష్ట్రంలో 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారి వచ్చిందన్నారు. కడప ఎయిర్పోర్టు విస్తరణ, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించామన్నారు. పార్టీ మేనిఫెస్టో అంటే 4 గోడల గదిలో కాకుండా ప్రజల్లో తిరిగి వివిధ వర్గాల ప్రజాభిప్రాయం తీసుకుని బీజేపీ పొందుపరుస్తోందన్నారు. జగన్ మాటలు ప్రజలు నమ్మటం లేదని, జగన్ సాగనంపటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని, పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటానని సీఎం రమేష్ అన్నారు. నమస్కారం. మాధవ్ చెప్పినట్లు ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమానికి నేను విశాఖపట్నం రావడం జరిగింది. ఎందుకంటే ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి వైజాగ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి, ఈ 2-3 రోజుల్లోనే కార్యక్రమం కంప్లీట్ చేయాలి అనే ఆదేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము చేసే కార్యక్రమాలను కూడా మాధవ్ గారు చెప్పారు. నేనేం చెప్తున్నానంటే, భారతదేశంలో 2014 ముందు ఏం జరిగింది, 2014 నుంచి 24 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది మన కళ్ళకు కనపడుతుంది. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేషనల్ హైవేస్కి మాత్రం 1,10,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దాదాపు 40-45 ప్యాకేజీలు రోడ్లు చేస్తే దానికి గాను 1,10,000 కోట్లు. ఆ విధంగా ఏ విధంగా పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ, మనకు రైల్వేస్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మిగతా రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం ఎక్కువ ఉంది. మొన్న కడపలో నేను ప్రోగ్రాంకి అటెండ్ అయినాను. నిన్నటి రోజున విజయవాడలో నేషనల్ హైవేస్ దేశమంతా ఓపెన్ చేస్తే, దేశమంతా ఓపెన్ చేసింది 1,20,000 కోట్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే 30,000 కోట్లు నిన్న చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు కూడా కడపలో ఇంతకుముందే ఎక్స్పాన్షన్ చేయడము, రన్వే, నైట్ ల్యాండింగు, ఇప్పుడు టెర్మినల్ బిల్డింగ్ కూడా కొత్తది. 2014 ముందు భారతదేశం అంతా కలిపితే 72 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇప్పుడు 145 ఎయిర్పోర్ట్స్, ఇంకొక 100 ఎయిర్పోర్ట్లకు ప్లానింగ్ దీంట్లో ఉంది. 145 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. అంటే మిగతా ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు 100% ఎయిర్పోర్ట్స్ పెరగడం జరిగింది. దాంతోపాటు ప్యాసింజర్లకు కావాల్సిన సౌకర్యాలు కానీ, అగ్రికల్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ కొత్త కార్యక్రమం ఏమిటంటే, మనం ఇన్ని రోజులు డెవలప్మెంట్ చేసింది చెప్పాం. ఈ వికసిత్ భారత్లో మీరు అన్ని వర్గాలని కలిసి వారి దగ్గర నుంచి కూడా ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి జరగాల, భారతదేశంలో పేదరికం అనేది ఉండకూడదు, ఒక సైడు వారి ఆర్థిక వనరులు పెరగాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు హెల్త్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏది కావాలన్నా కూడా మనము ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారంగా అనుగుణంగానే పరిపాలించాలి, ప్రజలకు మేలు జరగాలి. మనము ఆఫీస్లో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుకునేది కాదు, ప్రజల దగ్గర నుంచి సజెషన్లు రావాలి అనే కారణంతో ఈరోజు అందరికి కూడా ఒక మిస్డ్ కాల్ ఇస్తే వారికి అప్లికేషన్ మాదిరి మీరు ఏమేం చేయాలని చెప్పేసి ఒక డౌన్లోడ్ అవుతుంది. దాని నుంచి ఆన్లైన్లో చేయొచ్చు, లేదా అలా చేయలేని వారికి కూడా అప్లికేషన్ పేపర్లు మనం ఉన్నాయి, దాంట్లో మనం సజెషన్స్ చేస్తే దాంట్లో మీ మొబైల్ నెంబర్ రాస్తే మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి ఇంకా వివరంగా కూడా మిమ్మల్ని అడిగి ఏ విధంగా మీ సమస్యలు ఏంటి అంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి, రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయి, మీడియాకి ఏం సమస్యలు ఉన్నాయి, మీడియా ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి, అలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గం కూడా ఇది చేరాలి, ఈ మిస్డ్ కాల్ చేరాలి, ఈ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి మిస్డ్ కాల్ వస్తే మేము అప్లికేషన్ పంపిస్తాం. అట్లా భారతదేశంలో అందరి దగ్గర సజెషన్లు తీసుకొని దీనికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైడ్ ఒక టీం అరేంజ్ చేశారు, ఒక ఏజెన్సీని పెట్టారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని ఇవన్నీ క్రోడీకరించి కూడా రేపు వారికి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగింది.
ఆ కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు రావడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే ఎలక్షన్లు, ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఏదైతే ఆర్టికల్ 370 చేశారో ఆర్టికల్ 370 ప్రకారం భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు వచ్చే విధంగా, అలాగే ఎన్డీఏకి కూడా 410, 420 సీట్లు వచ్చేట్టుగా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రధానమంత్రి గారికి జనం బ్రహ్మాండంగా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అరాచక ప్రభుత్వం, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి ప్రజలు సిద్ధమైనారు. దానికి తోడుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ 3 కలయిక తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయారు. నేను ఒకటే చెప్తున్నా, మొన్న సభలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడు. నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ, మీకు సహకరించిన అధికారులు కానీ, మీ నాయకులు కానీ, మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్ని చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్సులు పెంచి, ఒక మద్యంలోనే రోజు మద్యం తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి. వారికి దగ్గర నుంచి రోజు 150 రూపాయలు లేదంటే 300 రూపాయలు. ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర అయితే 150 రూపాయలు, 2 క్వార్టర్లు తాగేవాడితే 300 రూపాయలు. 300 ఇంటూ 30 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇంటూ 12 దాదాపు 1,00,000 నుంచి 1,10,000 రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నాం. నువ్వు ఇంటింటికి గడప గడపకని పోతున్నావు కదా, మేము మీకు ఇంత డబ్బులు వేసాం, అంత డబ్బులు వేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు, దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది. అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఇతను నాయకుల్ని కలవాలా, వారి ఎమ్మెల్యేలని కలవాలా, వారి కుటుంబ సభ్యుల్ని కలవాలా, వారి మంత్రుల్ని కలవాలా, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ కూటమి, నువ్వు అసలు ఏమన్నా, ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము, ఈ కూటమి లేదు, మీరు మా పార్టీలో నుంచి ఎవరు వెళ్ళొద్దు, బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు, ఎంత పచ్చి మోసం చేశావు. ఈరోజు ఏమైంది? కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పని. ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలన్నా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నా, వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరీ ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. దీక్ష చేశారు. ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ని దాని వేరే వారికి చేసేదానికి కానీ ఇంకోటి చేసేదానికి కానీ ఒప్పుకోము. ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఇంకా మెరుగైన ఆదాయ పద్ధతిలో ఏ విధంగా తీసుకురావాలి, ఇంకా ఎంప్లాయీస్కి ఏ విధంగా
వసతులు కావాలి, వారికి ఏమేమి కావాలనే దాంట్లో నేను ముందుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను. సార్ నమస్తే. ఇప్పుడు జగన్ మన మీటింగ్ ఏం చెప్పండి, సైకిల్ సెట్లో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి. కమలం గురించి అంటే కమలం విడిపోయిందంటే అదే ఇప్పుడు కలిసారని చెప్పినా కూడా కమలం గురించి మనకు వ్యాఖ్యానించలేదు. అంటే కమలం అంటే వారు కలిసి ఉంటారని భయమా, లేకపోతే కలిసి ఉండాలన్న ఒక మోడీ సపోర్ట్? ఆయన కలిసి ఉండకూడదు అనే దానికి కోరుకొని వీళ్ళందరూ కలిస్తే నా పార్టీలో ఎవరు ఉండరు, నేను చేసిన అక్రమాలన్నీ బయట పడి ఇబ్బందులు పాలవుతాం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకటైతే ఈయన చేసిన దందాలన్నీ బయటకు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో రకరకాలుగా మరి అయితే అసలైతే కొన్ని నాకేమి వ్యతిరేకంగాని కాదు, కొన్ని ఛానల్స్ అయితే అబ్బా ఉదయము మధ్యాహ్నము రాత్రి కలయిక అవుతాయా, అయితే ఎన్ని తీసుకుంటాయి, ఇన్ని తీసుకుంటే వాళ్ళ క్యాడర్లో వ్యతిరేకత వస్తుందా, వ్యతిరేకత వస్తే ఎలా తట్టుకుంటారు? నేను ఒకటే అడుగుతున్నా, ఇదే ఛానల్స్ని పబ్లిక్ చాలా ఇంటెలిజెన్స్. నేను 3 రోజులు చెప్తున్నా, దీన్ని టెలికాస్ట్ కూడా చేయట్లా. ఇంతమంది క్రెడిబిలిటీ ఉండే నాయకులు, సీనియర్ నాయకులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, మాగుంట శ్రీనివాసరెడ్డి అయితేనేమి, లావ కృష్ణదేవరావు అయితేనేమి, బాలశౌర్ అయితేనేమి, మిగతా వాళ్ళు చెప్పుకుంటే పోతే 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ పార్టీ వీడి వెళ్ళిపోతుంటే ఒక స్టోరీ బెటరా? ఎందుకు ఈ పార్టీ నుంచి ఇంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారు? దేనికి కారణం? నాయకత్వ లోపమా, లేకపోతే వీరి విధానాలు బాగలేవా, వీళ్ళు దోచుకుంటున్నారా, ఎందుకు ఇంతమంది వీడిపోతున్నారు అనే ఒక స్టోరీ పెట్టలా. ఒక్క స్టోరీ అంటే ఒక స్టోరీ పెట్టలా, ఊరికే స్క్రోలింగ్ ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారంట. మళ్ళీ అంటామడే ఓ ఈ పొత్తులో చేస్తే అక్కడ ఆ సీటు వేరే వాళ్ళకి వస్తే ఆ కార్యకర్తలు ఒప్పుకుంటారా? అది ఎవరైనా చెప్పాలి కానీ మీడియానే స్టోరీలు. ఒకవేళ అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ మరీ ఇంతనా, ఇలాగనా? మేము చెప్తే కూడా మీరు చేయరా? నేను ఇప్పుడు ఇక్కడ మీడియాలో మారుతున్నంటే అది రావాలి కదా, రాదు. ఎందుకు ఇట్లా? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అవన్నీ చూపించండి. అది స్టోరీలు రాదు. ఈ విధంగా ఇది కలిస్తే ఏమవుతుంది, అది కలిస్తే ఏమవుతుంది, వీరు వ్యతిరేకత వారి వ్యతిరేకత అని కావాలనే ఒక స్టోరీ పుట్టించేసి కావాలనే ఏదో జరిగిపోతుందని చెప్పేసి సిద్ధం అయిపోతేనే బ్రహ్మాండంగా ఉందని సిద్ధంలో చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.